ఆదినారాయణ గారు, అన్ని టాబ్లెట్స్ చక్కగా వేసుకున్నారు. ఈ ఒక్క టాబ్లెట్స్ మాత్రం మిగిలిపోయాయి కదా, ఎందుకు ఇవి సరిగ్గా వేసుకోలేదు మీరు? ఇది 500 mg ఉంది మేడం, కొంచెం ఎక్కువ డోస్ అవుతుందేమో అని చెప్పేసి నేనే వద్దనుకున్నాను. ఓకే ఓకే, 500 mg 2 పూట్ల ఉందని వద్దనుకున్నారు. అవునండి. ఓకే ఓకే. మీకు ఇంతకుముందు మీకు షుగర్ టాబ్లెట్స్ పెట్టాను. ఫస్ట్ లో మీకు షుగర్ స్టార్ట్ అయినప్పుడు నేను 500 మిల్లీగ్రామ్ టాబ్లెట్ పెట్టాను. తర్వాత తగ్గట్లేదని చెప్పేసి నేను దాన్ని మార్చి 2 మిల్లీగ్రాముల టాబ్లెట్ కి మార్చాను. సో అది 500 మిల్లీగ్రాము, ఇది 2 మిల్లీగ్రామ్స్. మరి 500 మిల్లీగ్రామ్స్ ఎక్కువ పవర్ అవ్వాలి కదా, కానీ మెడిసిన్స్ లో అట్లా ఉండదు. బిళ్ళ తయారయ్యేటప్పుడే మనిషి 60 kgల మనిషికి ఎంత డోస్ అవసరం అనేది ప్రిపేర్ అయ్యి వచ్చింది అనమాట. సో ఈ బిళ్ళ స్టార్టింగ్ డోసే 500 మిల్లీగ్రాములు. ఇది ఎప్పుడు ఓవర్ డోస్ మీకు అవుద్ది అంటే 3 గ్రాములు వేస్తేనే, అంటే 3000 మిల్లీగ్రాములు వేస్తే ఓవర్ డోస్ అవుద్ది. సో కొన్ని టాబ్లెట్స్ ఏమో మిల్లీగ్రాముల్లో వస్తాయి, కొన్ని మైక్రోగ్రామ్స్ లో కూడా వస్తాయి, కొన్ని గ్రాముల్లో కూడా వస్తాయి. సో ఎప్పుడు టాబ్లెట్ సైజ్ ని బట్టి కానీ మిల్లీగ్రాములను బట్టి కానీ దాని ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చేంజ్ ఉండదు. మ్యానుఫ్యాక్చరర్ నుంచి మాకు వచ్చేటప్పుడే ఫార్మసీ వాళ్ళు చెప్తారు ఈ టాబ్లెట్ ఈ డోస్లో మనిషికి పనిచేసిద్ది అన్నట్టు. సో టాబ్లెట్స్ అన్నీ కూడా డోస్లు అడ్జస్ట్ చేసేది మీ వెయిట్ ప్రకారం. కాబట్టి ఈ 500 మిల్లీగ్రామ్ టాబ్లెట్ అనేది 12 గంటలే పనిచేసిద్ది. అందుకే 2 పూట్లా పెట్టాను. కొన్ని బిళ్ళలు 24 గంటలు పనిచేస్తాయి, అప్పుడు ఒక పూట వేస్తే చాలు. సో ఇప్పుడు నాకు డోస్ ఎక్కువైందని మీరు ఒక పూట వేస్తే బాడీ 12 గంటలే పనిచేసింది, మిగతా 12 గంటల టాబ్లెట్ ఉండదు. సో చెప్పినట్టు కరెక్ట్గా అదే డోసెస్లో వాడుకుంటేనే దాని ఎఫెక్ట్ ఉండిద్ది. మీకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చినట్టు అనిపించినప్పుడు మీరేం చేయాలి అంటే నాకు వచ్చి చెప్పాలి, మీరు నాకు టాబ్లెట్ అనేది ఇబ్బంది అవుతుంది అని. బట్ ఇబ్బంది అవ్వకుండా మనంతట మనం ఓవర్ డోస్ అవుద్దేమో అని సరిగ్గా వాడకపోతే ట్రీట్మెంట్ తీసుకొని మనకి ఉపయోగం ఉండదు.